నమస్తే, నేను అంకిత. మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ అయ్యింది. ఇది ప్రతిపక్షాలు చేసిన కుట్రనా లేకుంటే ఏంటి అన్న టాపిక్ పై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ అనలిస్ట్ జగదేష్ సార్ హియర్ విత్ us. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారి వాట్సాప్ బ్లాక్ అయిందని ఒక కొత్త న్యూస్ వస్తుంది. సో ఇది ప్రతిపక్షాలు కావాలని చేసినవా లేకుంటే ఏంటంటారు? అసలు సంగతి ఏంటి? నేను చూశాను. యాక్చువల్గా ఈ అనుమానం ఎవరైనా కుట్ర వేశారా లేదంటే హ్యాకర్స్ ఎవరైనా హ్యాక్ చేశారా అనే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు కూడా ఆయన యాపిల్ ఫోన్కి మెయిల్ వచ్చింది యాపిల్ సంస్థ నుంచి. ఆయన యాపిల్ ఫోన్ వాడుతున్నారు కాబట్టి ఇట్లా ఒక వరల్డ్లో ఒక 5,000 మంది ప్రముఖులు సంబంధించి మెయిల్స్ పెట్టారంట యాపిల్ వల్ల. అందులో నారా లోకేష్ ఒకరు. మా యాపిల్ సంస్థలో విషయంలో కూడా సాఫ్ట్వేర్లో కూడా చొరబడి హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి, బట్ దానికి మేము అవకాశం ఇవ్వము. ఇన్ కేస్ ఆఫ్ హ్యాక్ అయితే మీరేం భయపడొద్దు, కొన్ని స్పామ్ కాల్స్ లాంటివి మీరు అటెంప్ట్ చేయొద్దు అన్నట్టుగా యాపిల్ సంస్థ మెయిల్ ఇచ్చింది. సో అప్పుడు కూడా ఇట్లాగే భయపడ్డారు. బట్ యాపిల్ సంస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు సెపరేట్గా అన్ని వాళ్ళ సాఫ్ట్వేర్లు వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్ అన్ని వాళ్ళు సొంతంగా వాడుకుంటారు కాబట్టి ఎవరు హ్యాక్ చేయడానికి చొరబడడానికి మ్యాక్సిమం అవకాశం ఉండదు. 98% ఉండదు. ఆ 2% ఇప్పుడు హ్యాకర్స్ కూడా బాగా ముదురులు అయిపోయారు, మేధావులు అయిపోయారు కాబట్టి. సో ఇప్పుడు కూడా వాట్సాప్ని ఎవరైనా అట్లా చేశారా ఏంటి అనే అనుమానాల మీద ఎంక్వైరీ చేస్తే అసలు విషయం ఏంటంటే దీన్ని వాట్సాప్ మెటా సంస్థ కదా, మెటా సంస్థే బ్లాక్ చేసిందంట. ఎందుకు బ్లాక్ చేసింది అంటే బై డిఫాల్ట్ సిస్టమ్ బ్లాక్ చేసింది, అది సంస్థ కూడా చేసింది కాదు సిస్టమ్. ఎందుకంటే ఏ గ్రూప్ ఏ పర్సన్ వ్యక్తికి అయితే ఎక్కువగా మెసేజ్లు కానీ లేదంటే రకరకాల స్పామ్స్ కాల్స్ మెసేజ్ ఇవన్నీ వచ్చేటప్పుడు వాళ్ళు ఆ డేటాని రిసీవ్ చేసుకోవడంలో ఇది ఎంత స్థాయిలో దీనికి వస్తున్నాయంటే ఏదో ఒకటి నెంబరు సీక్రెట్గా ఉండాల్సిన నెంబర్ ఓపెన్ అయినా అయిపోయి ఉండాలి, లేదంటే ఒకేసారిగా ఇట్లా హ్యాకర్స్ కావాలని తాకిడి చేసి దాన్ని బ్లాక్ చేసే విధంగా చేస్తున్నారనే ఉద్దేశంతోనైనా ముందు జాగ్రత్త చర్యగా సంస్థలు బ్లాక్ చేసి పడతాయి. సో లోకేష్ గారు కూడా మెటా సంస్థ బ్లాక్ చేసిందంట. ఎందుకు? ఇప్పుడు ఆయన ఏం చేశాడు, మంగళగిరి ప్రజా దర్బార్ సంబంధించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోవడం, ఎక్కడికక్కడ ఏం సమస్యలు వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, ఆయన ప్రజలతో ముఖాముఖిగా అందరితో డిస్కస్ చేసి నా నెంబర్ ఇది, మీకు ఏం సమస్య ఉంటే చెప్పండి అని చెప్పడం, అది ఎక్కువైపోయిందంట. డైరెక్ట్ ఇవ్వడం వల్ల మేబీ డైరెక్ట్ ఇవ్వడమో లేదా పిఏ ద్వారా షేర్ అవ్వడమో, లేదంటే మ్యాక్సిమం ఆయన ముందు అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరికి తెలిసినా అరే నా లోకేష్ గారి నెంబర్ ఉందిరా, అరే దీన్ని పెట్టరా అనేది బాగా రెస్పాండ్ అవుతాడు. ఇప్పుడు ఆమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ లేదంటే స్టూడెంట్స్తో కానీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో యువతతో బాగా ర్యాపో మెయింటైన్ చేసేది లోకేష్ గారే. మనం ఇప్పుడు చాలా సందర్భాల్లో వీడియోలో కూడా చూసాం. సో అరే ఆయన ఏదైనా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడు, మనకి పని అవుతుంది. ఇప్పుడు లోకేష్ బాగా రెస్పాండ్ అవుతున్నారు, పని అవుతుందని మరికొంత ఎవరికైనా ఆశ కదా. దానికి జనాలు ఏంటుంటుందంటే మన దగ్గర అనేది ప్రతిదీ మిస్యూజ్ అయినమ్మా. ఇప్పుడు ఫోన్ ఉంది, ఎంతవరకు వాడాలో అంత వాడుకుంటే సూపర్ యూజ్ఫుల్, బట్ దాన్ని అలా వాడుతున్నామా, మిస్యూజ్ చేసేస్తున్నాం. తల దగ్గర పెట్టుకుంటే రేడియేషన్ అంటే అక్కడే పెట్టుకుని పడుకుంటాం. వాచ్ ఉంది, దాని పని అదే చేసేస్తుంది. క్యాలిక్యులేటర్ ఆ పని చేసేస్తుంది. అలారము దాని పని చేసేస్తుంది. నోట్ ప్యాడ్ అదే పని చేసేస్తుంది. సిస్టమ్ పని అదే అన్నీ చేసేయడం వల్ల ఇట్లే చూసుకోవడం వరకు ఓకే, మిస్యూజ్ కూడా ఎక్కువ అవుతుంది కదా. మన దగ్గర ఆ మిస్యూజ్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాగా ప్రతి ఒక్కరు ఇంకా సార్ మా ఇంటి మీద ఒకటి బండి పార్క్ చేశాడండి, ఆడు తీయమంటే వాడేదో నాన్న మళ్ళీ తీసేస్తాను 10 నిమిషాలు చెప్పి గంటలో రాలేదనుకో, అది కూడా మెసేజ్, సార్ గంట సేపు పార్క్ చేసి వెళ్ళిపోయాడండి, ఇట్లాంటి రోజు జరుగుతున్నాయి మాకు తీయాలంటే. దానికి మనం ఏం చేస్తాం? దానికి కూడా ఆయన వచ్చి మంత్రి గారు వచ్చి బాబు బండి తీయరని చెప్తాడా? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎట్లాంటి మిస్యూజ్ చేయడం వల్ల ఫోన్ మెసేజ్లు, వాట్సాప్ కాల్స్, నార్మల్ మెసేజ్లు వీటి తాకిడి అయిపోవడంతో ఇది ఎట్లా ఇదో అవుతుంది. లేదంటే ఒకటి ఎక్కువ మంది చేసి స్పామ్ కాల్ అయినా అవ్వాలి, లేదా కస్టమర్కి ఇబ్బంది పెడుతున్నారు అందరూ కలిసి, సరే మనమే ముందుగా చర్య తీసుకుంటామని కూడా మేబీ ఆ మెటా సంస్థలు ఆటోమేటిక్ ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసేస్తున్నారు కదా, అట్లా కూడా బ్లాక్ చేసి ఉండొచ్చు. బట్ చూసేవాళ్ళకి ఏంటంటే అరే ఈయన ఎవరు కావాలని కుట్ర పన్నారా అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఒక మంత్రి ప్లేస్ లో ఉన్న ఆయన వాట్సాప్ బ్లాక్ అవ్వడం అంటే ఒక సెన్సేషన్ లాగా. ఇక అంటే ఒకటి ఇక్కడ ఇందులో పాజిటివ్ థింగ్ కూడా ఏంటంటే
సరే ఆయనకి అన్ని వస్తున్నాయంటే అర్థం ఏంటి? ఆయన నన్ను నమ్ముతున్నారనేగా, లేదా ఆయన చెప్పిన పని ఇవాళ కాకపోతే 1 or 2 daysలోనే జరుగుతుందనే కదా ఆయనకి ఎక్కువ మంది. మిగతా ఇంకెవ్వరిది ఎందుకు అవ్వలేదు? మిగతా రాష్ట్రంలో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, చాలా మంది మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ ఫోన్ కూడా అవ్వలేదుగా. ఈయనది ఎందుకు అయింది? సో ఈయన ఏంటంటే ప్రజల్లో మమేకం అవడానికో సంథింగ్ ఈయన నెంబరు ఫ్రీ అప్ చేసేస్తుంటారు. సో చేసేయడంతో ఇంకా అందరూ తెలిసిపోయిందంటే వెంటనే ఒక్కొక్కడు కొంతమంది ఆకతా సార్ ఇక్కడ కొంతమంది రోజు మా ఇంటి పక్కన ఒక ఖాళీ ప్లేస్లో వచ్చి తాగేసి బాటిల్ పడేసి వెళ్ళిపోతున్నారు సార్. దానికి మనం ఏం చెప్తాం? ఇప్పుడు ఒకసారి కేటీఆర్ గారు కూడా ఇలాగే ఒక స్పీచ్, మాజీ మంత్రి కేటీఆర్ గారు ఒక ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు స్పీచ్ చెప్పారన్నమాట. ఒక పెద్ద ఆయన రోడ్డు మీద ఏదో పడేసి ఉంది, దీన్ని కనీసం పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆ ఫోటో తీసి ఆయనకి ఎక్స్లో పోస్ట్ చేశాడంట. అది చూస్తే చిన్న బ్యాగ్ లాగా ఉంది, అది రోడ్డు మీద ఉన్న పడేసారని పెట్టే బదులు నువ్వే కారు ఆపి దిగి జస్ట్ తీసి డస్ట్బిన్లో వేసేయచ్చు కదా. నీకు లేదా సామాజిక బాధ్యత? ఆ రోజు కేటీఆర్ గారు, నాకు అది బాగా నచ్చింది కేటీఆర్ గారు అనేది. అంతే కదా. ఇప్పుడు అధికారి ఎవడమ్మా? మన పక్కింటోడే. రాజకీయ నాయకులు ఎవరమ్మా? మన ఎదురింటి వాళ్ళు. మనలో ఒకడే కదా ప్రజాస్వామ్యం అంటే అయ్యింది. అధికారి కానీ, నాయకులు కానీ, ఇంకా వేరే సివిల్ సర్వెంట్స్ కానీ, వీళ్ళందరూ కూడా అధికారులు సరిగ్గా చేయట్లేదబ్బా, ముందు మీరు సరిగ్గా ఉండండి. ఇప్పుడు బండి ఒకటి వచ్చి ఇలా పార్క్ చేస్తాడమ్మా హోటల్ ముందు, వీడు వెనక వచ్చి ఇంకోటి పెడతాడు. మరి ఆడు ఎలా తీస్తాడు? అన్న 5 నిమిషాలు వెళ్ళిపోతానన్న. 5 నిమిషాలు సరిగ్గా పెట్టుకోవయ్యా, నీది నీకు తిన్నగా అనిపిస్తుందిగా. సో మారాల్సింది ఎవరు? ప్రజలే ఇక్కడ. ఇప్పుడు ఆయన ఎవడో కారు ఆపి మరీ ఫోటో తీసి పోస్ట్ చేశాడు, ట్వీట్ చేశాడంట. అదేదో కారు ఆపేవు కదా ఫోటో తీయడానికి, అదే దిగి నువ్వు ఎడంచి తీసి పక్కన పడేయచ్చు కదా. యూ డోంట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ సొసైటీ. ఉంది, బట్ మేము కేటీఆర్ పోస్ట్ చేస్తాం, నాకు ఆ ర్యాప్ ఉంది, నేను ఆయన అకౌంట్ ఫాలో అవుతుంటాను, నన్ను చూశాడు, నాకు రిప్లై ఇచ్చాడు, ఇది బయట చెప్పుకోవడం. నేను మొన్న ఒకసారి ఇచ్చాను, వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యాడు, ఏంటి ఇలాంటి వాటికా. సో ఇట్లాగా మిస్యూజ్ జరుగుతుంటాయి కాబట్టి ఈ వాట్సాప్ మెసేజ్లు, ఈ తాకిడి ఎక్కువైందని నా అభిప్రాయం. ఎక్కువైంది కాబట్టి వాళ్ళు ముందుగానే మేల్కొని మేబీ బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదంటే బై డిఫాల్ట్గా సిస్టమ్ అయినా బ్లాక్ చేసి ఉండొచ్చు. ఆ విధంగా జరుగుతుందని నా అభిప్రాయం. బట్ దాన్ని జనాలు ఎట్లా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఆయనకి అదే చెప్తున్నాను, అంత స్థాయిలో పంపిస్తున్నారంటే నమ్మినట్టేగా, నమ్ముతున్నారంటే ఆయన పనులు చేయబట్టేగా. ఆయన కూడా అదే అన్నాడు, నేను ఇకపై ఎప్పుడు మంగళగిరిలోనే నేను చూస్తాను, చేపిస్తాను అన్నట్టు కూడా మాట్లాడాడు. సో ఒక విధంగా ఆయనకి అన్ని వెళ్తున్నాయంటే ఆయన అన్ని మాట నిలబెట్టుకుంటున్నట్టే అర్థం. ఇప్పుడు ఆయన ఎవడో కారు ఆపి మరీ ఫోటో తీసి పోస్ట్ చేశాడు, ట్వీట్ చేశాడంట. అదేదో కారు ఆపేవు కదా ఫోటో తీయడానికి, అదే దిగి నువ్వు ఎడంచి తీసి పక్కన పడేయచ్చు కదా. యూ డోంట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ సొసైటీ. ఉంది, బట్ మేము కేటీఆర్ పోస్ట్ చేస్తాం, నాకు ఆ ర్యాప్ ఉంది, నేను ఆయన అకౌంట్ ఫాలో అవుతుంటాను, నన్ను చూశాడు, నాకు రిప్లై ఇచ్చాడు, ఇది బయట చెప్పుకోవడం. నేను మొన్న ఒకసారి ఇచ్చాను, వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యాడు, ఏంటి ఇలాంటి వాటికా. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.